హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మైసెల్ఫ్ శ్రీనివాసులు. లాస్ట్ వీడియోతో మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి యూనిట్ 1 కి సంబంధించిన అంశాలన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ వీడియో నుంచి యూనిట్ 2 కి సంబంధించిన అంశాల గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ద్రవ్యం నిర్వచనం, ద్రవ్యం యొక్క రకాలు, ద్రవ్యం యొక్క విధులని మనకు సిలబస్ లో ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ద్రవ్యం అంటే ఏమిటి, మానవుడికి ద్రవ్య అవసరం ఎందుకు ఏర్పడింది అనే అంశం నుంచి మొదలు పెడదాం. ద్రవ్యం అనే ప్రస్తావన లేని రోజుల్లో కూడా మానవుని మనుగడ సాగిందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాత రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. గమనించండి, ఇప్పటికీ కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఈ పద్ధతి కొనసాగుతుంది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ వస్తు మార్పిడి పద్ధతిలో కొన్ని లోపాలు ఉండడంతో మానవుడికి ద్రవ్య అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే మనం సృష్టించుకున్న సాధనమే ఈ ద్రవ్యం అని మీరు గుర్తుంచుకోండి. ఇంకొక చిన్న డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి. మన అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైన వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు ప్రక్రియలో ఉపయోగపడే సాధనమే ద్రవ్యం. ఇంకోసారి చెప్తాను చూడండి. మన అవసరాలను తీర్చుకోవడానికి మనకు అవసరమైన వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు ప్రక్రియలో ఉపయోగపడే సాధనమే ద్రవ్యం అని మీరు గుర్తుంచుకోండి. ఈ నిర్వచనం ఏ ఆర్థికవేత్త ఇచ్చింది కాదు, మనకు అర్థమయ్యే భాషలో ఉండాలని మనమే క్రియేట్ చేసుకున్న నిర్వచనం అని మీరు గుర్తుంచుకోండి. ఈ వీడియో మొత్తంలో మనం డిస్కస్ చేసుకోబోయేది ద్రవ్యం యొక్క పరిణామ క్రమం ఒకటి మరియు ద్రవ్యం యొక్క విధుల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటామని మీరు గుర్తుంచుకోండి. ద్రవ్యం ఆచరణలోకి రావడానికి గల కారణం ఏమని చెప్పుకున్నాం. పాత రోజుల్లో ఉన్నటువంటి వస్తు మార్పిడి పద్ధతులను కొన్ని లోపాల వల్ల మనం ద్రవ్యాన్ని సృష్టించుకోవడం జరిగిందని చెప్పుకున్నాం కదా. ఈ వస్తు మార్పిడి పద్ధతులకు సంబంధించిన లోపాలు ఏంటో వివరించుకునే ప్రయత్నం చేద్దాం చూడండి. ఈ కోరికల సమన్వయం లేకపోవడం అనే దానికి ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం చూడండి. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి వారు పండించిన పంటను తీసుకొని మార్కెట్కి వచ్చారనుకుందాం. ఏ అనే వ్యక్తి దగ్గర రైస్ తో పాటు పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయన్నమాట. బి అనే వ్యక్తి దగ్గర ఏముందంటే ఓన్లీ రైస్ మాత్రమే ఉంది. వీరిద్దరు ఇప్పుడు మార్కెట్కి వచ్చి వస్తు మార్పిడి పద్ధతిలో వస్తువులు మార్పిడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వస్తువులు మార్పిడి చేసుకోవాలంటే బి దగ్గర రైస్ ఉంది, సేమ్ ఏ దగ్గర కూడా అదే రైస్ ఉంది. ఇప్పుడు బి ఏకి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా తనకు కావాల్సిన వస్తువు పప్పు ధాన్యాలని తీసుకోగలడా అంటే తీసుకోలేడు. ఇక్కడ ఎందుకు తీసుకోలేడంటే సేమ్ ఇతను ఈ రైస్ అనేది ఏ దగ్గర లేకుండా ఉంటే బి అనే వ్యక్తి ఏకి రైస్ ఇచ్చి అతని దగ్గర నుంచి పప్పు ధాన్యాలు తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఇద్దరి దగ్గర సేమ్ ప్రోడక్ట్ ఉండి ఈ ఏ దగ్గర అదనంగా ఇంకో ప్రోడక్ట్ ఉండడం వల్ల ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతి అప్లై కాదని మీరు గమనించాలి. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ పోతే చూడండి, విలువను కొలిచే ఉమ్మడి కొలమానం లేకపోవడం అంటున్నారు కదా. సేమ్ అదే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ అనే వ్యక్తి దగ్గర గొర్రె పొట్టేలు ఒకటి ఉంది, బి అనే వ్యక్తి దగ్గర ఏమున్నాయంటే టమోటాలు ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ మాంసం విలువ ఎక్కువైనప్పటికీ విలువను కొలిచే సాధనం లేకపోవడం వల్ల ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా ఇతను కేజీ టమోటాలు కానీ ఇచ్చాడంటే ఇతను ఖచ్చితంగా కేజీ మాంసం అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అది ఈ వస్తు మార్పిడి పద్ధతిలో మరొక లోపం అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ థర్డ్ పాయింట్ సంపదను నిల్వ చేసుకోలేకపోవడం. అదే చూడండి, ఇక్కడ టమోటాలు పండించాడు కదా ఒక రైతు. ఈ టమోటాలు పండించిన రైతు దగ్గర అతనుకున్న సంపద మొత్తం మనం ఏమనుకుంటాం, అతను పండించిన పంటే అతని సంపద. ఇతను నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులు నిల్వ చేసుకోగలడు? 1 వీక్ కంటే ఎక్కువ నిల్వ చేసుకోలేడు అనమాట. అది ఒక ప్రధాన లోపం అన్నమాట దీంట్లో. చూడండి, వస్తువును విభజించడానికి వీలు లేకపోవడం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇతను 1 కేజీ టమోటాలు ఇస్తే ఇతను కేజీ మాంసం ఇవ్వాలని చెప్పుకున్నాం కదా. ఈ కేజీ మాంసం అతను ఆ బ్రతుకున్న గొర్రె పొట్టేల్లో నుంచి కేజీ మాంసం తీసి ఇవ్వలేడు కదా. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో వస్తు సేవలను కూడా విభజించడానికి వీల్లేదని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ ఈ ద్రవ్యం నిర్వచనాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ వాకర్ అనే ఆర్థికవేత్త ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం అని చెప్పడం జరిగింది. మన వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రక్రియలో ఏదైతే సాధనంగా ఉపయోగపడుతుందో అదే ద్రవ్యంగా ఇక్కడ వాకర్ చెప్పడం జరుగుతుంది. మీరు సబ్జెక్ట్ ని ఇంటర్లింక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనము ఫస్ట్ ఇండివిజువల్ గా ఒక నిర్వచనం అయితే చెప్పుకున్నాం. అది ఏ ఆర్థికవేత్త చెప్పింది కాదు, మనకు మనం చెప్పుకుంటుంది అని. ఆ డెఫినేషన్ లో దీన్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం అని సెలిగ్మెన్ చెప్తున్నారు. ఇది ఇండివిజువల్ గా ఎవరు ఒపీనియన్ వాళ్ళు ఇచ్చారని మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని డెఫినేషన్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి, సర్వాంగీకారం అంటే ఎక్కడైనా దీన్ని అంగీకరిస్తారనమాట. ద్రవ్యాన్ని, ఈ క్యాష్ ని ఏ సందర్భంలో అయినా, ఏ అంగట్లోనైనా, ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఖచ్చితంగా దీన్ని అంగీకరిస్తారు. దీన్ని నిరాకరించే వాళ్ళు ఎవరు ఉండరని గుర్తుంచుకోండి. చూడండి, వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువల కొనమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం అని క్రౌదర్ చెప్తారు. ఈ వినిమయ సాధనం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియని మనం వినిమయం అంటాం అన్నమాట. ఈ వినిమయం ప్రక్రియలో ఉపయోగపడేది. అలాగే విలువల కొలమానంగా, ఈ విలువల కొలమానం అంటే ఏం చెప్పుకున్నామంటే మనం ముందు స్లైడ్ లో టమోటాలు, నెక్స్ట్ వచ్చి మాంసం గురించి చెప్పుకున్నాం కదా. టమోటాలు 1 కేజీకి సంబంధించి, మాంసం 1 కేజీకి సంబంధించి వీటి విలువను నిర్ధారించడంలో ఉపయోగపడేది కూడా ద్రవ్యమేనని ఇక్కడ క్రౌదర్ చెప్తారనమాట. నెక్స్ట్ చూడండి, ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం అంటున్నాడు ఇక్కడ కెంట్. ఇది ఎలా ఉందో అలానే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.
చూడండి ఈ శ్రేణిలో ద్రవ్యక్రమ పరిణామం చూద్దాము. ద్రవ్యం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవాల్వేట్ అయిందో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఫస్ట్ మనం వస్తువుని ద్రవ్యంగా ఉపయోగించామన్నమాట ప్రారంభంలో. ఆ వస్తువులు ఏమి ఉపయోగించామో గుర్తుపెట్టుకోండి. పొగాకు, దంతం అనేటిని ఉపయోగించి ఇది మనం ఫస్ట్ ద్రవ్యంగా ఉపయోగించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ వస్తు ద్రవ్యం నుంచి లోహ ద్రవ్యంకి రావడం జరిగింది అనమాట. ఈ వస్తు ద్రవ్యంకి ఎక్కడి నుంచి వచ్చామనేది మీకు గుర్తుండాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఫస్ట్ వస్తు మార్పిడి పద్ధతి మనకుంది. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న లోపాలను అధిగమించడానికి మనం వస్తు ద్రవ్యాన్ని కనిపెట్టుకున్నాం. ఈ వస్తు ద్రవ్యం తర్వాత నెక్స్ట్ లోహ ద్రవ్యం వచ్చింది. ఈ లోహంలో ఏం ఉపయోగించారు? బంగారం, వెండి, రాగి, తగరం మొదలైన నాణ్యాలను మనం ఉపయోగించామని మీరు గుర్తుంచుకోండి. ఈ లోహ ద్రవ్యం కింద 700 BCలో లిడియాలోని మొదటి నాణ్యాలు ముద్రించారని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వస్తు ద్రవ్యమైంది, లోహ ద్రవ్యమైంది, ఇకపోతే మనకు కాగితపు ద్రవ్యం. లోహ నిల్వల ఆధారంగా కేంద్ర బ్యాంకు జారీ చేసేదే ఈ కాగితపు ద్రవ్యం అని ఫస్ట్ అన్నారు. లోహ నిల్వలు అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఆర్థిక వ్యవస్థలో సర్క్యులేట్ అవుతున్న ద్రవ్యం మొత్తానికి సంబంధించి మన రిజర్వ్ బ్యాంకు కొన్ని నిల్వలను ఏర్పాటు చేస్తుంటది అనమాట. ఆ నిల్వలు ఏముంటాయంటే బంగారం, వెండి మొదలగు లోహాలని నిల్వలుగా ఉంచుకొని కేంద్ర బ్యాంకు అంటే మన RBI ఈ ద్రవ్యాన్ని ఆర్థిక వ్యవస్థలకు పంపుతుందని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోతే చూడండి, పరపతి ద్రవ్యం ఉంది కదా, బ్యాంకులు సృష్టించే చెక్కులు, డ్రాఫ్ట్లని. ఈ పరపతి ద్రవ్యం అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసే మనీకి ఎంతైతే పవర్ ఉంటుందో ఈ బ్యాంకులు సృష్టించే వాటికి కూడా అంతే పవర్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం క్యాష్ చెల్లించే బదులు చెక్కులు కూడా చెల్లించవచ్చు. ఈ డ్రాఫ్ట్లు అనే విషయం మీకు వాణిజ్య బ్యాంకులు అనే అంశం దగ్గర వస్తుంది. అక్కడ నేను మీకు వివరిస్తాను. ఇక్కడ చెక్కుల గురించి ఒక్కటే చెప్పేదని ప్రయత్నం చేస్తాను. చూడండి, మన క్యాష్ ఎలా అయితే వర్క్ అవుద్దో ఇక్కడ చెక్ కూడా అలా వర్క్ అవుద్దని మనకు తెలిసి ఉండాలి. చూడండి, ఈ సమీప ద్రవ్యం అని ఉంది కదా, ద్రవ్యానికి అతి దగ్గరగా ఉన్నదని అర్థం అన్నమాట. బాండ్లు, ట్రెజరీ బిల్లులు. ఈ బాండ్స్, ఈ ట్రెజరీ బిల్లులకు సంబంధించి ఈ యూనిట్ కి సంబంధించి ముందు వీడియోస్ లో వస్తుంది. అక్కడ మీకు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, మన ద్రవ్య పరిణామ క్రమం ఎలా జరిగిందో చూడండి. వస్తు ద్రవ్యం నుంచి లోహ ద్రవ్యం, లోహ ద్రవ్యం నుంచి కాగితపు ద్రవ్యం, కాగితపు ద్రవ్యం నుంచి పరపతి ద్రవ్యం, పరపతి ద్రవ్యం నుంచి సమీప ద్రవ్యం, ఇలా పరిణామం చెందుతూ మనం ఇప్పుడు ఉన్నామని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఈ స్లైడ్ లో ద్రవ్యం భౌతిక స్వరూపం మరియు రకాలనే అంశం గురించి వివరించుకుందాం. భౌతిక ద్రవ్యం అంటే మన కంటికి కనిపించే ద్రవ్యం అని మీరు గుర్తుంచుకోండి. అభౌతిక ద్రవ్యం ఏమైనా ఉన్నాయంటే గుర్తుంచుకోండి. క్రిప్టో కరెన్సీ ఉంది కదా, ఇప్పుడు మనకు వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రిప్టో కరెన్సీ మనకు అభౌతిక ద్రవ్యంగానే మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ భౌతిక ద్రవ్యాన్ని లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం అని రెండింటిగా వివరించడం జరిగింది. ఈ లోహ ద్రవ్యం గురించి ముందు వివరిస్తాను, తర్వాత ఈ కాగితపు ద్రవ్యం గురించి మరలా వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటే చూడండి, ముఖ విలువ, అంతర్గత విలువ రెండు సమానంగా ఉంటే దాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటున్నారు అన్నమాట. ముఖ విలువ, అంతర్గత విలువ అంటే ఏంటంటే ₹1 నాణ్యాన్ని నువ్వు ముద్రించినప్పుడు ఆ రూపాయి నాణ్యాన్ని తయారు చేయడానికి నువ్వు వాడిన మిశ్రమాన్ని కూడా అమ్మినా కానీ అదే రూపాయి వస్తుంటే దాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటారనమాట. అంటే ఆ రూపాయిని రూపాయిగా వాడినా దాని విలువ రూపాయే, ఆ రూపాయిని కరిగించి నువ్వు లోహంగా వాడినా దాని విలువ రూపాయే అన్నమాట. అక్కడ పూర్తి ప్రమాణ ద్రవ్యం అన్నమాట. తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటున్నాడు. చూడండి, అంతర్గత విలువ కంటే ముఖ విలువ ఎక్కువ ఉంటే దాన్ని తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటున్నారు అనమాట. ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఒక ₹5 కాయిన్ మనం గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనుకున్నాం. ఈ ₹5 కాయిన్ దీని ముఖ విలువ ₹5 అంటే మనము ఆర్థిక వ్యవస్థలోకి దీన్ని తీసుకెళ్లి ఎక్కడ ఇచ్చినా గానీ ఇది ₹5గా పనిచేస్తుంది అనమాట. దీని అంతర్గత విలువ ఉంటది కదా, ఎప్పుడైతే దీన్ని మనం కరిగించి ఒక లోహంగా తయారు చేసేస్తామో దాని అంతర్గత విలువ దీనికంటే ₹3 ఉంటుంది అన్నమాట. ఇది ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ అంతర్గత విలువ కంటే బహిర్గత విలువ అంటే ముఖ విలువ ఎక్కువ ఉంటే దాన్ని తక్కువ ప్రమాణ గల ద్రవ్యం అని. పూర్తి ప్రమాణ గల ద్రవ్యం అంటే ఏంటి? సేమ్ అంతర్గత విలువ, ముఖ విలువ రెండు ఒకేగా ఉంటే దాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటారని గుర్తుంచుకోండి. ఈ పాయింట్స్ అన్ని మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే చూడండి, సేమ్ కాగితపు ద్రవ్యం చూడండి. ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం, పరివర్తనీయ కాగితపు ద్రవ్యం, అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అని ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ మూడు గురించి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. చూడండి, ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం అంటే 100% లోహ నిల్వలు ఉంచి తయారు చేసే పేపర్ కరెన్సీని మనం ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం అంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, మన ఆర్థిక వ్యవస్థలోకి మనం ఇప్పుడు ఒక 100 కోట్లు రిలీజ్ చేసామనుకుందాం. ఈ 100 కోట్లు రిలీజ్ చేసిన కాగితాలకు సంబంధించి ఈ 100 కోట్లు విలువ చేసే బంగారం మనం మన రిజర్వ్ బ్యాంక్ లో రిజర్వ్ చేసుకున్నాం అన్నమాట. ప్రాతినిధ్య ద్రవ్యం అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలో సర్క్యులేట్ అవుతున్న మొత్తం మనీకి సంబంధించి లోహపరంగా ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వులు ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, పరివర్తనీయ కాగితపు ద్రవ్యం ఉంది కదా. ఈ పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటే ఏముంటుందంటే మార్చుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. దేశంలో ఉన్న ప్రజలు ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం మనీని రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకొని దాన్ని గోల్డ్ రూపంలో మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. దానినే పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అని ఇక్కడ మనం అంటున్నాం. అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అని ఇప్పుడు చెప్తున్నాం. చూడండి, మార్చుకోవడానికి వీలు లేనిది. ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం మనీని మనం తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇచ్చి మార్చుకోవాలంటే మనం మార్చుకోలేం. చూడండి,
ప్రజెంట్ భారతదేశంలో అమలులో ఉన్న కాగితపు ద్రవ్యం ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యమా, పరివర్తనీయ కాగితపు ద్రవ్యమా, అపరివర్తనీయ కాగితపు ద్రవ్యమా అనేది కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఇకపోతే చూడండి, ముందు స్లైడ్ లో మనం ద్రవ్యం భౌతిక స్వరూపం బట్టి ద్రవ్యం రకాలు చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఆమోదయోగ్యతను బట్టి ద్రవ్యం రకాలని చెప్తున్నాడు. చూడండి, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం, పరిమిత చట్టబద్ధ ద్రవ్యం, ఐచ్ఛిక ద్రవ్యం అని 3 రకాలుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటే వ్యాపార లావాదేవీల్లో ఎంత పరిమాణంలో చెల్లించవచ్చు. ఉదాహరణకు 50 పైసలు మించిన నాణ్యాలు మరియు నోట్లు. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనమే ఒక షోరూమ్కి వెళ్ళి ఒక బైక్ కొనుక్కున్నాం అనుకున్నామండి. ఈ బైక్ కొన్నప్పుడు మనము ఈ వ్యాపారానికి సంబంధించి ఇక్కడ ఒక లావాదేవీ జరిగింది కదా, మనకు బైక్ కొనుగోలు అనే ప్రక్రియ జరిగింది అనమాట. ఈ బైక్ కొనుగోలు ప్రక్రియలో ఒక 50,000 బైక్ అనుకుంటే ఈ 50,000కి సంబంధించి నువ్వు ₹1 కాయిన్స్ 50,000 నువ్వు ఇచ్చినా వాడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంత ఇచ్చినా వాడు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం కిందకి ఆ ₹1 వస్తుంది కాబట్టి. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చొస్తాను చూడండి. పరిమిత చట్టబద్ధ ద్రవ్యం గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. కొంత పరిమితి వరకే ఆమోదించాలి. ఉదాహరణకు చూడండి, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు నాణ్యాలు గరిష్టంగా ₹25 వరకు మాత్రమే మనం దాన్ని ఆమోదిస్తారన్నమాట వ్యాపార సంస్థలు. చూడండి, ఇదే బైక్ ఎగ్జాంపుల్ లో నువ్వు ₹50,000 బైక్ కొన్నావు అనుకుంటే నువ్వు 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు, 50 పైసలు నాణ్యాలకు సంబంధించి నువ్వు ఏం చేయాలంటే ₹25 వరకే నువ్వు వాటిని వీడి యాక్సెప్ట్ చేస్తాడనమాట. ₹25 కంటే పైన నువ్వు ఎంత ఇచ్చినా గానీ వాడు దీన్ని యాక్సెప్ట్ చేయడు. మన ఛానల్లో దీన్ని క్వశ్చన్ రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. చూడండి, జూన్ 11, 2030 నుంచి 25 పైసలు ఆర్బీఐ రద్దు చేసింది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నించింది. అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటే మీరు ఏం గుర్తుండాలంటే రూపాయి పైన ఎంత ఉన్నా గానీ ఏ వ్యాపారస్తుడైనా దాన్ని రిజెక్ట్ చేయడానికి అవకాశాలు లేవని గుర్తుపెట్టుకోండి. ₹1,00,000 మనం ₹1 కాయిన్స్ రూపంలోనే 1,00,000 కాయిన్స్ మనం చెల్లించవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పరిమిత చట్టబద్ధ ద్రవ్యం మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం 50 పైసలు, 25 పైసలు నాణ్యాలు మనకు లేవు కాబట్టి, వాటి అమలు లేదు కాబట్టి ఇప్పుడు పరిమిత చట్టబద్ధ ద్రవ్యం లేదని గుర్తుపెట్టుకోండి. ఐచ్ఛిక ద్రవ్యం చూడండి, చట్టబద్ధం కానిది ఇష్టాన్ని బట్టి స్వీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. ఉదాహరణకి చెక్కులు, డ్రాఫ్ట్లను ఇచ్చారు కదా, ఈ చెక్కులు, డ్రాఫ్ట్లను ఇందాక మనం సమీప ద్రవ్యం కింద చెప్పుకున్నాం. ద్రవ్యం అయితే కాదు, ద్రవ్యానికి ఉండాల్సిన లక్షణాలన్నీ దీనికి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఈ బైక్ మనం కొన్నాం కదా, ఈ బైక్ కొన్నప్పుడు నా బైక్ కొనుగోలుకి సంబంధించి 50,000కి సంబంధించి నేను నీకు చెక్ ఇస్తాను అంటావు. నువ్వు ఈ చెక్ ఇస్తానంటే వాడు ఏం చేయనొచ్చు, నీ చెక్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పొచ్చు, నాకు చెక్ వద్దు క్యాష్ పే చేయండి అని కూడా చెప్పొచ్చు అన్నమాట. దాన్ని మనం ఐచ్ఛిక ద్రవ్యం అని ఇక్కడ అంటున్నామని గుర్తుపెట్టుకోండి. ఈ ఐచ్ఛిక ద్రవ్యం అంటే ఏముంటుందంటే వ్యాపారస్తుడు ఆ ద్రవ్యాన్ని స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు అని గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ ఈ వ్యవస్థాగత ద్రవ్యం విశ్వాసం వర్సెస్ చట్టబద్ధత అనే అంశం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. విశ్వాసాశ్రిత ద్రవ్యం అంటారు చూడండి, వ్యవస్థపై లేదా జారీ చేసిన వారిపై ఉన్న విశ్వాసం ఆధారంగా చలామణిలో ఉండే ద్రవ్యం. చూడండి, ఇది పూర్తిగా చదవండి, మనకు అర్థమవుతుంది. చూడండి, చట్టబద్ధత కంటే నమ్మకమే ప్రాధాన్యం. చూడండి, ఉదాహరణకు చెక్కులు, వినిమయ బిల్లులు. వినిమయ బిల్లులు అంటున్నారు కదా, ఈ వినిమయం అంటే మనం ఏం చెప్పుకున్నాం, వస్తు సేవల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి జరిగే ప్రక్రియ మనం వినిమయం అంటున్నాం కదా. ఈ వినిమయ బిల్లులు అంటే ఈ వస్తు సేవల కొనుగోలు, అమ్మకాలు జరిగే ప్రక్రియలో కొనుగోలుదారుడు అమ్మకందారుడికి ఈ వినిమయ బిల్లు ఇస్తారన్నమాట. ఈ బిల్లులు ఎవరు రిలీజ్ చేస్తారంటే బ్యాంకులు రిలీజ్ చేస్తారు. ఈ బ్యాంకుల దగ్గర నుంచి అప్పుగా కొనుగోలుదారుడు ఈ వినిమయ బిల్లును కొంటాడు. ఈ కొనుగోలుదారుడు కొన్న ఈ వినిమయ బిల్లును అమ్మకందారుడి నుంచి కొనుగోలుదారుడు వస్తువులు తీసుకున్నప్పుడు దానికి బదులుగా క్యాష్ ఇవ్వకుండా ఈ వినిమయ బిల్లును అనేది ఇస్తారు అనమాట. నథింగ్ బట్ చెక్ లాగే గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మకందారుడు ఈ వినియోగ బిల్లును మార్చుకొని అమ్మకందారుడు దీన్ని క్యాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, వినిమయ బిల్లు అంటే క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, ఫెయిత్ మనీ అంటున్నారు కదా, కేవలం ప్రభుత్వం అధికారం వలన చలామణిలో ఉండే ద్రవ్యాన్ని ఫెయిత్ మనీ అంటున్నారు. దీని వెనక ఎలాంటి లోహ రిజర్వులు ఉండవు. ఉదాహరణకు కరెన్సీ నోట్లు. చూడండి, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని తీసుకుందాం. ఆర్థిక వ్యవస్థలో సర్క్యులేషన్ లో ఉన్న మొత్తం మనీకి సంబంధించి మన దగ్గర రిజర్వులు ఉన్నాయంటే 100% లేవనే చెప్పాలి. అలాగనే రిజర్వులు అసలు ఏమి లేవంటే అది కూడా తప్పనే చెప్పాలి. ఎందుకంటే మనం కొంత మొత్తంలో లోహ నిల్వలు రిజర్వ్ చేసుకొని మన కరెన్సీ నోట్లను ముద్రిస్తామని మీరు గుర్తుంచుకోండి. అది ఎంతో ఆర్బీఐ దగ్గర వచ్చినప్పుడు నేను మీకు వివరిస్తాను. చూడండి, ఇక్కడ అకౌంట్ మనీ అని ఇచ్చారు కదా, యాక్చువల్ మనీ ఇచ్చారు కదా. ఈ యాక్చువల్ మనీ గురించి మీకు ఈజీగానే అర్థమైపోతుంది. వాస్తవంగా చలామణిలో ఉన్నది అంటే ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న మనీ మొత్తాన్ని మనం యాక్చువల్ మనీ అంటాం. చూడండి, అకౌంట్ మనీ అంటే జమా ఖర్చులు లెక్కలు రాసేదన్నమాట. బీకామ్ స్టూడెంట్స్ అకౌంట్స్ కి సంబంధించి ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. లెడ్జర్ కి సంబంధించి, ఫైనల్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి అక్కడ మనం ఎంటర్ చేసే మనీ మొత్తాన్ని మనం ఇక్కడ అకౌంట్ మనీ అంటామన్నమాట. చూడండి, మనం ద్రవ్యం నిర్వచనం చెప్పుకున్నాం, ద్రవ్యం రకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ద్రవ్యానికి సంబంధించిన విధుల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాథమిక విధుల్లోకి ఏ అంశాలు వస్తాయి, ద్వితీయ విధుల్లోకి ఏ అంశాలు వస్తాయి, నిశ్చల చలన విధుల్లోకి ఏ అంశాలు వస్తాయి అనే విషయాలు మీ మైండ్ లో అలాగే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ బిట్టుపడే ఏరియా కాబట్టి. ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థిగా మన ప్రాథమిక విధి ఏంటి, సిలబస్ లో ఏదైతే ఇచ్చారో
అది కంప్లీట్ చేయడం మన ప్రాథమిక విధి. మన ద్వితీయ విధి ఏమవుతుంది, ఈ సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటికి రిలవెంట్ గా ఉన్న అంశాలను కూడా మనం కవర్ చేయడాన్ని మనం ద్వితీయ విధి అంటాం అన్నమాట. ఇక్కడ మనం ప్రాథమిక విధి గురించే మాట్లాడుకుంటున్నాం ప్రజెంట్. ఈ ప్రాథమిక విధి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రాథమిక విధి అంటే వినిమయ మాధ్యమము. వినిమయం అంటే ఏం చెప్పుకున్నాం మనం, వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు ప్రక్రియను జరిపే ప్రక్రియను మనం వినిమయం అంటున్నారు. ఈ వినిమయానికి మనం మాధ్యమంగా దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు కొనుగోలు చేయాలన్నా నీకు ద్రవ్యం కావాలి, అమ్మకాలు చేయాలన్నా నీకు ద్రవ్యం కావాలి. ఈ కొనుగోలు అమ్మకాలు ప్రక్రియలో ఉపయోగించేది మనం చూడండి, వస్తు మార్పిడి సమస్యకు ప్రధాన పరిష్కారం అమ్మకాలు కొనుగోలు కార్యకలాపాలకు ఇది స్వతంత్రతని ఇస్తుంది. చూడండి, ఈ పాయింట్ మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. వస్తు మార్పిడి పద్ధతిలో మనకి ఏ సమస్యలను చెప్పుకున్నాం మనం, వస్తువుని సరిగా కొలవలేము, ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం లేకపోవడం, వస్తువుని నిల్వ చేసుకోలేకపోవడం అని చెప్పుకున్నాం కదా. ఈ ద్రవ్యం ప్రాథమికంగా ఏం చేస్తుందంటే, ప్రాథమికంగా మనకి సమస్యలు ఏమున్నాయి, కోరికల సమన్వయం కాకపోవడం, విభజించలేకపోవడం అని చెప్పుకున్నాం కదా. ఆ సమస్యలన్నీ ప్రాథమికంగా ఇది పరిష్కరిస్తుంది అనమాట. అందుకే దీనిని ప్రాథమిక విధిగా చెప్పుకోవడం జరిగింది అనమాట. ద్రవ్యం వినిమయ మాధ్యమం లాగా పనిచేస్తుందంటే మీకు ఏం గుర్తున్నారంటే, వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియకు సంబంధించి ఉపయోగపడే సాధనమే ద్రవ్యం. వినిమయ మాధ్యమం అంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటారు. నెక్స్ట్ చూడండి, విలువల కొలమానం అనేది అన్ని రకాల వస్తు సేవ ధరలను ఉమ్మడి యూనిట్లలో వ్యక్తపరిచే సాధనమే అకౌంటింగ్ సులభం అవుతుంది అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ముందుగా టమోటాలకు సంబంధించి కేజీ ఎంత టమోటాలు అనేది, మాంసానికి సంబంధించి కేజీ ఎంత మాంసం అనేది, ఇవన్నీ యూనిట్ల రూపంలో చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఒక 10 రూపాయలు, ఇది ఒక 100 రూపాయలు అనుకుందాం. ఇట్లా యూనిట్ రూపంలో చెప్పడం వల్ల దీని విలువ దీనికే ఉంటుంది, దీని విలువ దీనికే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ టమోటాలు మనకు వస్తు సేవల పద్ధతిలో ఈ టమోటాలు ఈ మాంసం వాడికి ఇచ్చి మాంసం ఈ దగ్గర నుంచి తీసుకోవాలంటే వీడు ఎన్ని కేజీలు ఇవ్వాలి, ఇక్కడ 10 కేజీలు ఇవ్వాలన్నమాట. అదే ఈ ద్రవ్యం అనేది లేకుంటే ఏం చేస్తారు, ఇక్కడ వీడు 1 కేజీ ఇస్తే ఇక్కడ మాంసం వీడు 1 కేజీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండింది అంతకుముందు మనకు. దాన్ని అధిగమించడానికి మనం ఈ ద్రవ్యానికి ప్రాముఖ్యత పెరగడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ మాంసం విలువను, ఈ టమోటాల విలువను ఇక్కడ కొలమానంగా కూడా ద్రవ్యం పనిచేస్తుంది. ఈ ద్రవ్యం ఇలాగ పనిచేయడాన్ని దాన్ని ప్రాథమిక విధిగా చెప్తాను. ఈ ప్రాథమిక విధి కిందకి ఏమొచ్చిందో గుర్తుంచుకోండి. వినిమయ మాధ్యమం ఒకటి, విలువల కొలమానం ఒకటి ఇచ్చింది. దీని గురించి నడవల రాజశేఖర్ అనే బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది. బ్రదర్ చూడండి, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. చూడండి, మనం ప్రాథమిక విధిగా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు గౌణ విధి, ద్వితీయ శ్రేణి విధి అని వీటి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రాథమిక విధి కిందకి మనం వచ్చింది వినిమయ మాధ్యమం, విలువల కొలమానం అని వచ్చింది. ఇప్పుడు గౌణ విధుల్లోకి ఏమొస్తుంది, విలువల నిధి, వాయిదా చెల్లింపుల పద్ధతి. ప్రాథమికంగా మనం అప్పటికప్పుడు ఉన్న అవసరాలను తీర్చుకోవడానికి ద్రవ్యాన్ని ఉపయోగించుకున్నాం కాబట్టి అది ప్రాథమిక విధి అయింది. ఇది భవిష్యత్తులో మన అవసరాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇవి గౌణ విధులు లేదా ద్వితీయ శ్రేణి విధులు అయ్యాయని గుర్తుంచుకోండి. చూడండి, భవిష్యత్ అవసరాల కోసం ఈ సంపదను దాచుకోవడం అనేది కూడా ఈ విలువల నిధి కిందకి వస్తుంది. ఇప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో మన వస్తువుల్ని, మనం పండించిన వస్తువుల్ని మనం అన్ని రోజులు స్టాక్ చేసుకునేదానికి అవకాశం లేదు కదా. ఈ మనం పండించిన వస్తువుల్ని ద్రవ్య రూపంలోకి మార్చుకొని మనం భవిష్యత్ అవసరాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చని ఈ ద్వితీయ శ్రేణి విధులు వివరించడం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఈ విలువల నిధి అనే దానికి జేఎం కింగ్స్ అనే ఆర్థికవేత్త ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోతే చూడండి, వాయిదా చెల్లింపుల ప్రమాణం ఉంది కదా, ఇది కూడా భవిష్యత్ తరాలకు సంబంధించింది. చూడండి, అప్పులు ఇవ్వడం, తీసుకోవడం వంటి భవిష్యత్తు లావాదేవీలకు పునాది ఫైనాన్స్ సంస్థలు ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది. ఈ పాయింట్లు ఎలా అయితే ఉన్నాయో అలానే గుర్తుపెట్టుకోండి. ద్రవ్యంతో మనకు ప్రజెంట్ అప్పటికప్పుడు ఉన్న అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగపడే విధులు ప్రాథమిక విధులని, భవిష్యత్తు అవసరాల కోసం తీర్చుకునే విధులను ద్వితీయ శ్రేణి విధులు అంటామని మనం గుర్తుంచుకోండి. చూడండి, ఇప్పుడు మనకు ప్రాథమిక విధులైంది, ద్వితీయ విధులైంది. చూడండి, ఈ స్లైడ్ లో మంచి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆమోదయోగ్యత అంటే అందరూ అంగీకరించే విధంగా ఉండాలి. ప్రజెంట్ మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న మనీని మొత్తం మనం ఆమోదించే విధంగానే ఉంది కదా. చూడండి, నెక్స్ట్ గా సులభంగా తీసుకుపోయే వీలు ఉండాలన్నమాట. ఒక చోట నుంచి మరొక చోటికి మార్చుకోగలగాలి. ఇప్పుడు భౌతిక రూపంలో ఉన్న మన కరెన్సీని మనం ఒక చోట నుంచి మరొక చోటకి మార్చుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, అలా కాకుండా పాత పద్ధతిలోనే వస్తు మార్పిడి పద్ధతిలో విధంగా మనం చూడగలిగితే మనం పండించిన పంటను ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకుపోవాలంటే మనం ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోతే చూడండి, మన్నిక. చూడండి, త్వరగా పాడైపోకుండా ఉండాలన్నమాట. మనం వస్తు మార్పిడి పద్ధతిలో మనకి ఏమైంది, మనం పండించిన వస్తువులు త్వరగా పాడైపోయేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాన్ని అధిగమించడానికి మనం ద్రవ్యంలోకి మారామని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోతే విభాజ్యత, చిన్న చిన్న భాగాలుగా విభజించడానికి వీలుంటుంది. మన ద్రవ్యాన్ని ఇప్పుడు 1 రూపాయిగా విభజించవచ్చు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20, 50, 100, 500 వరకు మనం విభజించడానికి వీలుంది. ఒకే రకమైన ద్రవ్యం అంతా ఒకేలా ఉండాలి. చూడండి, మన దేశం మొత్తం సర్క్యులేట్ అయ్యమని, మన భాషలు వేరైనా మతాలు వేరైనా మన దేశం మొత్తంలో సర్క్యులేట్ అయ్యమని ఒకే విధంగా ఉంటుంది కదా, అదే సజాతీయత అని మనం గుర్తుంచుకోండి. చూడండి, వ్యాకోచత్వం అంటే అవసరాన్ని బట్టి పరిమాణాన్ని మార్చుకోవాలన్నమాట. ఈ వ్యాకోచత్వం గురించి నేను ఒక చిన్న వీడియో మీకు చేస్తాను. అది మనకు సిలబస్ లో లేకపోయినప్పటికీ మన ఎకానమీ అర్థం చేసుకోవడానికి ఈ వ్యాకోచత్వం అనే అంశం ఉంది కదా, ఈ వ్యాకోచత్వం అనే అంశం చాలా ఇంపార్టెంట్. డిమాండ్ వ్యాకోచత్వం అని వస్తుంది. దాని గురించి మీకు నేను ఒక చిన్న వీడియో చేసే ప్రయత్నం చేస్తాను.
దీని ముందుగా నేను మన ఛానల్లో చక్రీయ ఆదాయ ప్రవాహం అని ఒక టాపిక్ ఉంది, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. మనకి ఎకానమీ బాగా ఇంటర్లింక్ చేసుకోవడానికి ఈ టాపిక్స్ అర్థమవుతాయి. ఏదైతే మనకి ఎకానమీ టాపిక్ ని బాగా అర్థం చేసుకోవడానికి అవసరం అవుతాయో వాటిని నేను మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోస్ గా చేసే ప్రయత్నం చేస్తున్నాను, మీరు అది గమనించండి. నెక్స్ట్ పోతే చూడండి, అల్ప బరువు ఉండాలన్నమాట. బరువు తక్కువగా ఉండి విలువ ఎక్కువగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, మన 500 రూపాయల కాగితానికి బరువు తక్కువగా ఉంటుంది, దాని విలువ ఎక్కువగా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ పది చూడండి, మన రూపాయి విలువలో స్థిరత్వం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలన్నమాట. ఎందుకు మనకు రూపాయి విలువ పడిపోతుందని మనం చెప్పుకుంటున్నాం కదా, దాంట్లో స్థిరత్వం ఎక్కడుంది అంటున్నాం కదా. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన రూపాయి విలువ పడడం అనేది చాలా తక్కువగా ఉంది. మన రూపాయి విలువలో స్థిరత్వం ఎక్కువ ఉంది, అస్థిరత్వం తక్కువ ఉందని మీరు గుర్తుంచుకోండి. సులభంగా గుర్తింపు అనేది చూడండి, చూడగానే సులభంగా గుర్తించేలా ఉండాలన్నమాట. ఇది ద్రవ్యం అని ఎవరు చూసినా గుర్తుపట్టే అవకాశాలు మన దేశంలో ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి. మన దేశంలో చలామణిలో ఉన్న మనీకి ఈ లక్షణాలన్నీ ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, మంచి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలు ఏముంటాయని ఇచ్చి ఈ 4 ఆప్షన్లో ఇవి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మీ వీటి మీద క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు నేను క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఏదైనా ఉందంటే అది వ్యాకోచత్వం అనే పదానికి సంబంధించిన ఒకటే, అది మీకు తర్వాత వీడియోలో నేను చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, దీనికి సంబంధించి చివరి అంశంగా చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణి నుంచి తరిగివేయనని గ్రేషం అనే ఆర్థికవేత్త చెప్పాడనమాట. ఈ గ్రేషం అనే ఆర్థికవేత్త చెప్పిన విధానం ఏంటంటే, నేను మీకు ఇక్కడ ఈ స్లైడ్ తో సంబంధం లేకుండా నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పాతకాలంలో నాణ్యాలు ద్రవ్యంగా చలామణి అయ్యే కాలంలో ఏంటంటే గోల్డ్ నాణ్యాలు చలామణిలో ఉన్నాయి అన్నమాట. ఈ గోల్డ్ నాణ్యాలు చలామణిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక 10 సంవత్సరాల క్రితం ఒక 1000 నాణ్యాలను ఆర్థిక వ్యవస్థలోకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, మరలా ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఒక 1000 నాణ్యాలను ఆర్థిక వ్యవస్థలోకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఏం జరిగిందంటే, కొత్తగా వచ్చాయి కదా ఈ 1000 నాణ్యాలు, ఈ కొత్తగా వచ్చిన 1000 నాణ్యాలు ఇవి నూతనంగా బాగా తలతల మెరుస్తూ ఉండడంతో ఏమైందంటే, ప్రజలు ఈ ద్రవ్యం ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో ఈ నాణ్యాలు వారి దగ్గర నుంచి బయటికి రావడానికి ఇష్టం చూపట్లేదు అనమాట వాళ్ళు. ఎందుకంటే ఇది కొత్త నాణ్యం, ఇది బాగుంది అని చెప్పి వారి జేబులోనే పెట్టుకోవడానికి లేదా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవడానికి దీన్ని ఎక్కువ ప్రయత్నించారనమాట. ఇప్పుడు కూడా చూడండి, మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఏదైనా ఒక కొత్త నోటు మన దగ్గర ఉందంటే దాన్ని లాస్ట్ గానే ఖర్చు పెట్టడానికి చూస్తామని మీరు గుర్తుంచుకోండి. మన దగ్గర ఉన్న 10 నోట్లలో ఒక 5 నోట్లు కొత్త ఉన్నాయంటే మనం ఒక 5 నోట్లు వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మనం ఏమి ఇస్తాం, పాతగా ఉన్న 5 నోట్లే మనం ఇస్తామని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది రియల్ ఎగ్జాంపుల్ గా జరిగింది. ఈ గ్రేషం అనే ఆర్థికవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది అన్నమాట. ఈ గ్రేషం ఆర్థికవేత్త ప్రకారం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని ఆర్థిక వ్యవస్థలో నుంచి తరిమి వేస్తుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. ఓన్లీ గ్రేషం సూత్రం ఎక్కడ జరిగిందంటే బ్రిటన్ లో జరిగిందని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడతో మనం ఈ సెకండ్ యూనిట్ కి సంబంధించి ద్రవ్యం నిర్వచనం, ద్రవ్యం విధులు, ద్రవ్య పరిణామ క్రమం అని వాటి గురించి వివరించుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ద్రవ్య సప్లై కొలమానాలు ఉంటాయి, M1, M2, M3, M4 అని, వాటి గురించి ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలా వివరంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, రాజశేఖర్ బ్రదర్ మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నేను పోస్ట్ చేసిన క్వశ్చన్స్ సంబంధించి మన ద్రవ్యం బ్యాంకింగ్ కి సంబంధించి డైలీ మన ఛానల్లో రోజుకు ఒక క్వశ్చన్ లాగా పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. చూడండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏ టాపిక్ సంబంధించిన వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.